Next topic in human and colorful world is scattering of light. Scattering of light. It is a complex phenomenon. Scattering of light is one complex phenomenon. So let us try to understand the idea of the scattering of light. So generally, what happens to the free atom or molecule when it is exposed to the certain frequency of light? ఒక ఫ్రీ ఆటమ్ని సడన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఏమవుతుంది అంటున్నాడు జనరలీ atoms or molecules which are exposed to the light absorb the light energy and emit the some part of the light energy in different directions. This is basic the process happens in the scattering of light. ఏదైనా ఒక ఆటమ్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ which are exposed to light that will absorb the light energy and will emit the some part of the light energy which absorbed. So in different directions. ఏవైతే ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఎక్స్పోజ్ చేస్తామో లైట్ ఎనర్జీకి అవి లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దాంట్లో కొంత పార్ట్ని మళ్ళీ బయటికి పంపించేస్తాయి, ఎమిట్ అయితే అవి అన్ని డైరెక్షన్స్లోకి పంపించేస్తాయి. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ in the scattering of light. So basic process happens in the scattering. The effect of light on a molecule or an atom depends on the size of the atom or molecule. లైట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఒక మాలిక్యూల్ మీద కానీ లేదా ఆటమ్ మీద కానీ సైజ్ ఆర్ ఆటమ్ ఆఫ్ మాలిక్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైజ్ ఆఫ్ ఆటమ్ లేదా మాలిక్యూల్ యొక్క దాని మీద లైట్ యొక్క ఎఫెక్ట్ అనేది అంటే ఎంత లైట్ ఎఫెక్ట్ పడింది అనే దాన్ని ఆటమ్ సైజు లేదా మాలిక్యూల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. Suppose if the size of the particle is smaller, it will be affected by higher frequency. So atom size is smaller, atom or molecule size is smaller, then frequency is frequency effect is high. Frequency effect is high. So same opposite, atom size is atom or molecule size is bigger or larger, frequency effect is low. Frequency effect is low. So and vice versa, lower wavelength. So let us take one example. Certain frequency of light is incident on atom, then the atom comes into the vibration due to this light. So ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో కొంత ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి ఒక ఆటం మీద లైట్ పడింది అనుకోండి అని చెప్తున్నాడు. సో దానివల్ల ఆటం అనేది వైబ్రేషన్స్ లెక్క వచ్చేస్తుంది. దిస్ ఇన్ టర్న్ రిలీజియస్ ఆర్ రీఎమిట్స్ ద లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీ. సో అది ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తుంది, రీఎమిట్ చేస్తుంది లైట్ ఎనర్జీ అన్ని డైరెక్షన్స్లోకి విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ అంటారు. ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా ఆఫ్ ప్లేన్ taken normal to the direction of propagation of light in 1 second. So intensity of light అనేది ఏం తీసుకున్నామంటే the energy of light passing through unit area of plane. ఒక ప్లేన్ యూనిట్ ఏరియాలో పాస్ అవుతున్నటువంటి లైట్ ఎనర్జీనే మనం ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ లైట్ ఇన్ 1 second. So let us take one example. Free atom or free molecule is somewhere in the space as shown in the figure. ఫిగర్లో చూపించినట్టు ఒక ఆటమ్ కానీ మాలిక్యూల్ కానీ ఎక్కడో ఒక చోట ఉందనుకున్నాము అంటున్నాడు. లైట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఆన్ ది ఆటమ్ ఆర్ మాలిక్యూల్. ఒక లైట్ వేయండి ఆటమ్ లేదా మాలిక్యూల్ మీద పడేటట్టు. దట్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ రెస్పాన్స్ టు ద లైట్ whenever the size of the atom or molecule is comparable to the wavelength of the light. మనం వేసినటువంటి లైట్ యొక్క వేవ్లెంత్తో కంపారబుల్ అయితే, ఆటమ్ యొక్క వేవ్లెంత్తో కంపారబుల్ అయితే ఆటమ్ కూడా వైబ్రేషన్స్ లేక వచ్చేస్తుంది. If that condition is satisfied, the atom absorbs light and vibrates. So atom ఎప్పుడైతే వేవ్ లెంత్తో కంపారబుల్ అయ్యి సాటిస్ఫై అయిందో ఆటోమేటిక్గా దిస్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, ద ఆటమ్ అబ్జార్బ్స్ లైట్ అండ్ వైబ్రేట్స్. ఏమంటున్నాడు, లైట్ అనేది ఆటమ్ అనేది లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ వైబ్రేషన్స్ ఇస్తుంది అని చెప్తున్నాడు. Due to these vibrations, the atom re-emits a certain frequency absorbed energy in all directions with a different intensity. Due to that reason only, the vibrations వల్ల ఆటమ్ అనేది మళ్ళీ కొంత ఫ్రీక్వెన్సీ తోటి రీఎమిట్ చేస్తుంది. Re-emitted the light is called the
scattering light, and the process of re-emission is in all directions is with different intensity is called scattering. సో ఆ వైబ్రేషన్స్ని మళ్ళీ కొంత రీఎమిట్ చేస్తుందని చెప్తున్నాము. ఆ రీఎమిట్ లైట్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే స్కాటర్డ్ లైట్ అని చెప్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్, డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఈస్ కాల్డ్ స్కాటర్డ్ లైట్ ఆర్ స్కాటరింగ్ లైట్ అని చెప్తాం. సో లెట్ us take theta angle between the incident light and the direction on which the intensity of scattered light is observed. We call that angle is angle of scattering. Angle of scattering. Angle of scattering. So let us. It is experimentally that observed that the intensity of scattered light varies with the angle of scattering. సో ఎక్స్పెరిమెంటల్గా ఏం అబ్జర్వ్ జరిగిందంటే యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అనేది స్కాటర్డ్ లైట్తో ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్తో అంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. లైట్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయింది యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ అనేది కూడా. సో ఇట్ ఈజ్ మ్యాక్సిమం అట్ 90 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్. యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ 90 degreesలో ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంటెన్సిటీ విల్ బి maximum. Intensity will be maximum. So this is the reason for the appearance of the clear blue color when look at the sky in a direction perpendicular to the direction of the sun rays. So that is the reason. అంటే intensity of light అనేది maximum 90 degrees ఉండడం వల్లనే స్కాటరింగ్ జరగడం వల్లనే ఇక్కడ మనం బ్లూ కలర్ స్కై చూడగలుగుతున్నాము. స్కైకి వెళ్ళి చూసినప్పుడు ఇఫ్ అవర్ యాంగిల్ ఆఫ్ వ్యూ చేంజ్డ్ 90 degrees చూసినప్పుడు మనకి బ్లూ కలర్లో. సో ఒకవేళ మనం యాంగిల్ ఆఫ్ విజన్ చేంజ్ చేస్తున్నాం అనుకోండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ బ్లూ కలర్ ఆల్సో చేంజెస్. బ్లూ కలర్ యొక్క ఇంటెన్సిటీ కూడా మారిపోతుంది. నౌ యు మైట్ హ్యావ్ గాట్ ఏ డౌట్ వై స్కాటరింగ్ ఆఫ్ లైట్ గివ్స్ బ్లూ కలర్ ఓన్లీ. సో నీకు డౌట్ వచ్చి ఉంటుంది స్కై అనేది బ్లూ కలర్ ఎందుకు ఇస్తుంది అని చెప్పి. So let us see that whether the scattering centers are responsible for the blue of the sky or not. We know that our atmosphere contains different types of molecules. So and atoms also is there in our atmosphere. The reason for blue sky is due to the molecules of N2 and O2. The size of these molecules are comparable to the wavelength of the blue light. And the main reason N2 and O2 molecules. సో అట్మాస్ఫియర్లో N2 అండ్ O2 మాలిక్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ N2 O2 మాలిక్యూల్స్ యొక్క వేవ్ లెంత్ బ్లూ కలర్ లెక్క వేవ్ లెంత్తో కంపారబుల్ కావడం వల్ల సో దీస్ మాలిక్యూల్స్ ఆర్ యాక్టింగ్ ద స్కాటరింగ్ సెంటర్ ఫర్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆఫ్ బ్లూ లైట్. సో ఈ మాలిక్యూల్స్ యొక్క వేవ్ లెంత్ కంపారబుల్ కావడం వల్ల ఇవి స్కాటర్డ్ సెంటర్ ఆఫ్ బ్లూ లైట్గా ఉంటాయి. స్కాటర్డ్ సెంటర్ ఆఫ్ బ్లూ లైట్. సో దట్ ఈస్ ద రీజన్ వై we are seeing that blue color of the sky. So why is the sky appears white sometimes when you view in a certain direction on a hot days. సమ్మర్ డేస్లో మనం స్ట్రైట్గా చూసినప్పుడు స్కై అనేది ఆటోమేటిక్గా ఎలా కనిపించేస్తుంది వైట్లో. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ సో మన అట్మాస్ఫియర్లో దాదాపుగా మాలిక్యూల్స్ అనేటువంటివి అటమ్స్ అనేటివి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. అకార్డింగ్ టు దేర్ సైజెస్ దే ఆర్ ఏబుల్ టు స్కాటర్ డిఫరెంట్ వేవ్ ఆఫ్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సైజ్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్స్ ఇస్ గ్రేటర్ దాన్ ద సైజ్ ఆఫ్ ది N2 వాటర్ మాలిక్యూల్. సో మన అట్మాస్ఫియర్లో రకరకాలైనటువంటి ఆటమ్స్ మాలిక్యూల్స్ డిఫరెంట్ సైజెస్తో ఉన్నవి. అవి ఒక్కొక్కటి ఒక వేవ్ లెంత్ను కంపారబుల్ చేస్తాయి. ఒక్కొక్కటి ఒక వేవ్ లెంత్తో కంపారబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సైజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ చూస్తే కనుక ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ద N2 అండ్ O2 మాలిక్యూల్స్. అంటే వాటర్ మాలిక్యూల్ యొక్క సైజే N2 O2 మాలిక్యూల్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ స్కాటరింగ్ సెంటర్ ఫర్ ద అదర్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఆర్ లోయర్ దాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది బ్లూ లైట్. సో వాటర్ మాలిక్యూల్ వేరే ఫ్రీక్వెన్సీస్తో ఉన్నటువంటి లైట్కి స్కాటరింగ్ సెంటర్గా ఉంటాయి అదర్ దాన్ ద బ్లూ లైట్కి తప్ప. సో దట్స్ వై ఆన్ హాట్ డే డ్యూ టు రైజ్ ఇన్ ద టెంపరేచర్ వాటర్ వేపర్ ఎంటర్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ విచ్ లెట్స్ టు అబాండెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. హాట్ డేస్లో ఎక్కువ ఎవాపరేషన్ జరగడం వల్ల వేపర్ అనేది ఎయిర్లో ఎక్కువగా కలిసిపోతుంది. అబాండెంట్ ఇన్ ద వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ అట్మాస్ఫియర్లో ఎక్కువ వాటర్ వేపర్ ఉంటుంది కాబట్టి సో దీస్ వాటర్ మాలిక్యూల్స్ స్కాటర్ ద కలర్స్ ఆఫ్ ది అదర్ ఫ్రీక్వెన్సీస్ అదర్ దాన్ ద బ్లూ. ఆల్ కలర్స్ని స్కాటరింగ్ చేస్తాయి. ఆల్ సచ్ కలర్ అదర్ ఫ్రీక్వెన్సీస్ రీచ్ అవర్ ఐ అండ్ స్కై విల్ అపియర్ యాజ్ ఏ వైట్. అన్ని కలర్స్ రీచ్ కావడం వల్లనే మనకి
వైట్గా కనిపిస్తుంది. సో వై సమ్ టైమ్స్ వైట్. సో నెక్స్ట్, do you know the reasons for appearance of the red color sun during the sunrise and sunset? సన్రైజ్ సన్ టైంలో మనకి ఎందుకు ఈవినింగ్లో, అదే మార్నింగ్ ఈవినింగ్లో సన్రైజ్ సన్సెట్ టైంలో రెడ్ కలర్గా కనిపిస్తుంది సన్ అంటుంది. ఎందుకు రెడ్ కలర్లో కనిపిస్తుంది అంటే అక్కడ అట్మాస్ఫియర్ కంటైన్స్ ఫ్రీ మాలిక్యూల్స్ అండ్ అటమ్స్ విత్ డిఫరెంట్ సైజెస్ ఆల్రెడీ డిస్కస్డ్, అండ్ దట్ మాలిక్యూల్స్ అండ్ అటమ్స్ scatter light different wavelengths which are comparable to their size. సో కంపారబుల్ టు దేర్ సైజ్తో కంపేర్ చేసినప్పుడు ఏవేవి వాటి యొక్క మాలిక్యూల్స్ని పంపించేస్తాయి. మాలిక్యూల్స్ హ్యావింగ్ ఎ సైజ్ దట్ ఈస్ కంపారబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ ఆర్ లెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో చూడండి, మాలిక్యూల్స్ హ్యావింగ్ ఎ సైజ్ దట్ ఈస్ కంపారబుల్ టు వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్. రెడ్ లైట్ వేవ్ లెంత్ కంపారబుల్ అయ్యేటువంటి మాలిక్యూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి అట్మాస్ఫియర్లో. హెన్స్ స్కాటరింగ్ ఆఫ్ రెడ్ లైట్ ఈజ్ లెస్ వెన్ కంపేర్ టు ద అదర్ కలర్స్ ఆఫ్ ది లైట్. సో అందుకోసమే రెడ్ లైట్ స్కాటరింగ్ అనేది కూడా చాలా తక్కువగా జరుగుతుంది. ద లైట్ ఫ్రమ్ ద సన్ నీడ్స్ టు ట్రావెల్ మోర్ డిస్టెన్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ టు రీచ్ అవర్ ఐ. మన కంటి దగ్గరికి రీచ్ కావాలంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో సన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ డ్యూరింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ ఎక్సెప్ట్ రెడ్ లైట్ ఆల్ కలర్స్ స్కాటర్ మోర్ అండ్ వ్యానిష్ బిఫోర్ ద రీచ్ అయ్యు. సో రెడ్ కంటే అన్ని కలర్స్ ఎక్కువగా స్కాటర్ అవుతాయి, బట్ వ్యానిష్ ఎస్కేప్ అయిపోతాయి మధ్యలోనే, వాటి యొక్క వేవ్ లెంత్ కంపేరబుల్ కాకుండా. సో రెడ్ లైట్ ఒక్కటి స్మాల్గా ఉంటుంది కాబట్టి స్కాటరింగ్ ఆఫ్ రెడ్ లైట్ ఈజ్ వెరీ స్మాల్, ఇట్ రీచెస్ అస్. దట్స్ వై మార్నింగ్ ఈవినింగ్లో మనకు సన్సెట్ అనేది సన్ రైజ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ సన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ వై ద సన్ డస్ నాట్ అపియర్ రెడ్ డ్యూరింగ్ నూన్ అవర్స్. ఎందుకు నూన్ అవర్స్లో కనపడదంటే నూన్ అవర్స్లో తక్కువ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్గా రీచ్ అవుతుంది, అన్ని కలర్స్ రీచ్ అవుతాయి. అప్పుడు అన్ని కలర్స్ రీచ్ అవుతాయి కాబట్టి అన్ని కలర్స్ కలిసి మనకి వైట్గా కనిపించేస్తాయి. హెన్స్ ద సన్ అపియర్స్ వైట్ డ్యూరింగ్ ద నూన్ అవర్స్. So far we learned some ideas of the light such as refraction, dispersion and scattering. These are wonderful phenomena occurring in our surroundings. So this is your human and colorful world.